లోకమంతటా బుల్లితెరలో రంగుల కళల్ని అందిస్తుంది మీ విసా. నమస్కారం. పన్నెంటి కాపురం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం ఎంతో సాంప్రదాయబద్ధమైన కుటుంబాల్ని మీ ముందుంచుతున్న పన్నెంటి కాపురం ఈ వారం కూడా ఒక చక్కని కుటుంబంతో మీ ముందుకు వచ్చేసిందండి. ఈ వారం మన పన్నెంటి కాపురంలో వర్ధమాన దర్శకులు డాక్టర్ కిరణ్ కుమార్ ఆయన తల్లిదండ్రుల్ని మనం కలుసుకోబోతున్నాం. మరి వారి మనోభావాలేంటో, తీపి జ్ఞాపకాల పూలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. మా పన్నెంటి కాపురంకి స్వాగతం అండి. ఒక చిన్న ఆచారం ఉందండి మాకేంటంటే, మీ పేరు వారు చెప్పాలి, వారి పేరు చెప్పాలండి. మీ పేరు చెప్పాలి, ఆయన పేరు మీరు చెప్పండి. రాఘవేంద్రరావు గారు. ఓకే, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం, లోపలికి వెళ్దాం. ఓకే, చాలా బాగుందండి మీ ఇల్లు. చాలా ప్లెజెంట్ గా ఉంది, వాతావరణం కూడా చాలా హాయిగా ఉంది చూడడానికి. మీరేం చేస్తుంటారండి? రిటైర్డ్ ఆఫీస్ ఎంప్లాయీ. అంటే రిటైర్ అయిపోయారు? రిటైర్ అయిపోయానండి, 1994లో రిటైర్ అయ్యానండి. సిన్స్ దెన్ ఐఎమ్ గెటింగ్ ఆన్ వెల్. అన్ని విధాల కొడుకులు పిల్లలు, దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్. మై వైఫ్ ఇస్ దేర్, మై daughters in law are there. They are all quite well and giving very good company. అండ్ అన్ని విధాలు దేవుడు చూసుకుంటున్నాం. నథింగ్ ఈజ్ వాంటింగ్ ఫర్ మీ. మీకు ప్రస్తుతం అంటే ఖాళీ సమయంలో అప్పుడు ఏం చేస్తుంటారు? నాకు ఖాళీ సమయం ఉండదండి. మార్నింగ్ లేస్తున్నాను, ఆల్మోస్ట్ 24 hours బిజీ వర్చువల్, ఐ షుడ్ సే. డే ఇన్ డే అవుట్ ఎప్పుడు దేవుని పూజలు చేసుకుంటాను, పూజలు చదువుతాను, ఆచార గ్రంథాలు చదువుతాను. ట్రస్టీ రాఘవేంద్ర స్వామి బృందావన్ ఫర్ ది పాస్ట్ 38 years ఐఎమ్ ది ట్రస్టీ. రాఘవేంద్ర స్వామి టెంపుల్ లింగంపల్లి ఉంది చూడండి, దాంట్లో ఫర్ దట్ ఐ వర్క్డ్ యాజ్ ఎ మేనేజర్ ఆల్సో. Now we have అన్ని విధాలు ఫస్ట్ క్లాస్ నడుస్తుంది. అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్ ఇస్ రన్నింగ్ ఇన్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. అన్ని విధాల భక్తులకు సేవ చేసినట్లు నెంబర్ 1. పిల్లలందరికీ కూడా నమ్మకం ఉందా దేవుడు? చాలా నమ్మకస్తున్నట్టు ప్రతి ఒక్కరు పూజలు చేసుకుంటారు. అన్ని విధాల పూజలు చేసుకుని తల్లిదండ్రులు కూడా గౌరవిస్తూ విత్ దర్ ఫ్యామిలీస్ ఆల్సో దే ఆర్ క్వైట్ హ్యాపీ. వెరీ హ్యాపీ హోమ్ ఐ షుడ్ సే. ఇట్స్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్, నథింగ్ స్పెషల్. మనం చేయాల్సిన విశేషంగా ఏమంటే దేవతా అర్చన, పూజలు, పురస్కారాలు, మంచితనం, అన్ని విధాలు వీఆర్ ఎక్స్టెండింగ్ గుడ్ కోఆపరేషన్ విత్ us. Very very happy. I am not wanting anything. God has given me good and perfect health. I have not taken a single injection so far in my life. I have not taken coffee or tea in my life. For the past 67 years, 68 years, I have not taken touched coffee or tea. But for you all guests, we can taste them. ఈ గెస్ట్ కంతా వీఆర్ గివింగ్ ఆల్ ది థింగ్స్ వాట్ ఆల్ దే వాంట్, వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ గుడ్. మొదటి కుమారుడు వచ్చేసి ఎల్డెస్ట్ సన్, హీస్ ఏ అడ్వకేట్. సెకండ్ సన్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఛానల్స్. అండ్ థర్డ్ సన్ ఈజ్ డాక్టర్ కిరణ్ కుమార్, దర్శకులు, అభి పిక్చర్ దర్శకులు, మీకు తెలిసినట్టు. ఈజ్ ఆల్సో బాగానే నడుస్తుంది, డన్ వెరీ గుడ్ వర్క్ పనులు చేస్తూ. అండ్ ఫోర్త్ సన్ ఈజ్ ఆల్సో ఏ డాక్టరేట్. He is also in Central University. Within 15 days or 1 month he is going to complete. దాన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాడు. అన్ని విధాల చిల్డ్రన్ ఆర్ వెరీ వెల్ బిహేవ్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. పూజ, దేవతార్చన, భక్తి, పేరెంట్స్ ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది పిల్లలు డిసిప్లిన్ అనేది. అది దేవతా అనుగ్రహం అండి ముఖ్యంగా. వచ్చిన వాళ్ళ దగ్గర హాస్పిటాలిటీ, అన్ని విధాలా దే ఆర్ క్వైట్ వెల్. అన్ని విధాలా సహాయం చేస్తున్నారు. ఎవరెవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. డాక్టర్స్ ఇంట్లో అట్లా చేస్తున్నారు. వైఫ్ ఈజ్ ఆల్సో కోఆపరేటింగ్. మా దేవతార్చన రూమ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంది, ఏ విధమైన ఇబ్బంది లేదు మాకు. దేవతార్చన కానీ ఏ విధమైన. నేను ఐఎమ్ ఎంకామ్. ఐఎమ్ ఎంకామ్ ఫిజిక్స్, ఎంకామ్ చదువుకున్నాను. అంటే ఆంధ్ర యూనివర్సిటీ వాల్టర్ విశాఖపట్నం, అక్కడ చదువుకున్నాను.
అయితే అప్పటి నుంచి చదువు పనులు చేసుకుంటూ ఉన్నాం, ఏ విధమైన ఇబ్బంది లేదు. దేవత అనుగ్రహం వల్ల క్వైట్ హెల్తీ. కాఫీ టీ కానీ అటువంటి కూడా అలవాటు ఏమీ లేదు నాకు. హోటల్స్ కానీ ఐ డోంట్ టేక్ ఈవెన్ ఇన్ ది హోటల్స్, అది కూడా అలవాటు లేదు. పర్ఫెక్ట్గా దేవత అనుగ్రహం, పిల్లలు కూడా వెల్ డిసిప్లిన్, అన్ని విధాల సుఖంగా ఉంటున్నాం, ఏ విధమైన ఇబ్బంది లేదు. ఓకే, మీ పేరు? నా పేరా మీ పేరు? బీకే పరిమళ. పరిమళ గారు ఏం చేస్తుంటారు? ఏ పొద్దు లేచేది, అందరికి వంట చేసి పెట్టేది. హౌస్ వైఫ్ ఫస్ట్ నుంచి, మొదటి నుంచి హౌస్ వైఫ్ ఏనండి, లేదా కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తున్నాను? నాకు ఉద్యోగం ఏం లేదు, ఇంట్లో పని చేసుకోవడం, అందరికి టైం సరిగా పనే సరిపోతుంది అనమాట. 6 పిల్లలు, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి పొద్దున టైం సరిగా అందరికి పొద్దున 6 గంటల నుంచి. ఖాళీ సమయం అనేది దొరకదు మీకు? ఖాళీ 12 అయిన తర్వాత ఖాళీ. టీవీ ఏదో చూస్తుంటారా? టీవీ చూస్తూ ఉంటాము, పేపరు ఒకటి. కన్నడ, మీరు కన్నడ కదా మీ మాతృభాష? మా కన్నడ అయితే కూడా మేము తెలుగు బాగానే వస్తుంది మాకంతా. అదే బాగా చూస్తారు ప్రోగ్రామ్. మేము ఉండిందంతా గుంటూరులోనే. గుంటూరా? అందుకే మాకు తెలుగు అంతా బాగా వచ్చు. అవునా? ఇంకేంటంటే మీ కొడుకులు కోడళ్ళు అందరూ బాగుంటారు. ఎప్పుడైనా పోవాలంటే కూతురు వాళ్ళని చూసి వచ్చేదానికి పొద్దున వెళ్ళేది, సాయంత్రం వచ్చేది. ఇక్కడే ఉంటారండి కూతురు? పెద్ద కూతురు వాళ్ళు రామంతపూర్లో ఉంటారు, చిన్న కూతురు వాళ్ళు నల్లకుంటలో శంకర మఠం దగ్గర ఉంటారు. ఎప్పుడైందండి మీ మ్యారేజ్? అది 54 అయిందా? అవునండి. ఓకే, 1954లో మ్యారేజ్ అయిందా? ఓకేనండి. సో మీరు కూడా ఎప్పటి నుంచి ఏం గొడవలు లేకుండా హ్యాపీగా? ఏమీ లేదు, గొడవ లేదు, ఏమీ లేదు. మీరు గుంటూరు నుంచి వచ్చారంటున్నారు. గుంటూరు చిన్నప్పటి నుంచి గుంటూరులోనే పెరిగారా? చిన్నప్పటి నుంచి గుంటూరే. మా మ్యారేజ్ బళ్ళారిలో అయింది. మ్యారేజ్ బళ్ళారిలో అయింది అంటే మీకు ఒరిజినల్ ఎక్కడండి? మీ తల్లిదండ్రులు అంతా బళ్ళారినే. మా ఫాదర్ దీంట్లో బ్యాంకులో పనిచేశారు. అచ్చా, బ్యాంక్ లో పనిచేశారు కాబట్టి మీరు గుంటూరు స్టేట్ బ్యాంక్ లో పనిచేశారు. ఓకేనండి. మరి మీ ఇది ఎలా ఉంటుందండి మీ అత్తగారితో కోఆర్డినేషన్? బాగుంటుందండి. బాంధవ్యాలు ఎలా ఉంటాయి? బాగుంటుందండి, గొడవలు ఏం లేదు, బాగుంటాను, హ్యాపీగా ఉంటారు, హెల్ప్ చేసుకుంటూ తల్లి కూతురులా ఉంటాం అత్త కోడాలంటే. ఓకేనండి. అది అది చూస్తే తెలుస్తుందండి, ఎందుకంటే ఈవిడ చాలా ప్రశాంతంగా ఉన్నారు, మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి. అవునండి, నిజమే. ఓకే సార్, చాలా అదృష్టవంతులు అనమాట. మరి మీరేమంటారండి మీ కోడలు? వాళ్ళు బాగానే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అంతే. మా పని వంట ఇది చేసేది. ఎన్నో కోడలు అండి ఆవిడ? ఈవిడ రెండో కోడలు. మొదటి కోడలు? పెద్ద కోడలు ఉద్యోగానికి వెళ్ళింది ఇక్కడే. అచ్చా, అందరూ ఉమ్మడి కుటుంబం అండి? అంతా ఒకటి, ఉమ్మడి కుటుంబం. చాలా బాగుందండి. ఈ రోజుల్లో కూడా ఉమ్మడి కుటుంబం మెయింటైన్ చేయడం కుదరట్లే చాలా మంది, కానీ ఇప్పుడు చాలా బాగుంది ఉమ్మడి కుటుంబం చూస్తాం. ఓకేనండి. మరి మీ కోఆర్డినేషన్ మీ పిల్లలతో మా పిల్లలతో బ్రహ్మాండంగా ఉందండి. అల్లరి చేయడం అలాంటివి ఏం లేదండి, దే ఆర్ వెరీ ప్లేఫుల్. అయిన తర్వాత ప్రతి ఒక్కరును ఎన్ని విధాలు కోఆపరేట్ చేస్తుంటారు. వెరీ వెరీ హ్యాండ్సమ్ ఫెలోస్ అండ్ దే ఆర్ హ్యావింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. ఎప్పుడు వచ్చినప్పుడు పిల్లలు వస్తుంటారు, నడుస్తుంటారు, ఏ విధమైన ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళకి కూడా ట్రీట్మెంట్, హాస్పిటాలిటీ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. ఈవెన్ వైఫ్ కానీ పిల్లలు కానీ కోఆర్డినేటర్ కానీ. స్ట్రిక్ట్ లేదండి, మోర్ ఫ్రెండ్లీ. They like children. Even my daughter-in-law is also like that. Another daughter is also. They are all more cooperative. Best. It's very exemplary. I should say it's exemplary. God given. మరి మీరేంటండి చిన్నప్పుడు ఎప్పుడైనా కొట్టడం పిల్లల్ని? ఏమీ లేదు అసలు మాకు. అల్లరే చేసేవారు కదా? అల్లరి చేయడం లేనే లేదు మా పిల్లలకి. మాకు కోపం రాదు కొట్టడం. పిల్లలు కదా మరి చేస్తూ ఉంటారు అంతే. అది సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా దశరథ్, సంతోషం సినిమాలో, ఆయన కూడా మా ఇంట్లోనే ఉండేవాడు. ఆయన కూడా 1 year ఉన్నాడండి. వీ హ్యావ్ కోఆపరేటెడ్ అన్ని విధాలు. మొన్న వచ్చి రీసెంట్గా వచ్చేసి దండం పెట్టి, అయ్యా మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు, మీ పుణ్యాత్ములు అని దండం పెట్టిపోయాను అనమాట. విత్ యువర్ బ్లెస్సింగ్స్ చాలా సుఖంగా నడుస్తుందండి అని చెప్పాడు. ఆయన బ్రదర్స్ వాళ్ళకు కూడా వచ్చి దండం పెట్టి మొన్న భోజనాలు చేసి వెళ్ళిపోయినారు అనమాట. మొన్ననే ఒక 1 week 10 days బ్యాక్. యూఆర్ వెరీ హ్యాపీ.
అనగానే చాలా ఇవి ఉంటాయి కదండి, వద్దు వెళ్ళొద్దు అలా ఇలా అని. మరి మీరేమన్నా రెస్ట్రిక్షన్స్ పెట్టారా? ఏమీ లేదు, లేదా? ఇవాళ వాళ్ళ ఇదే మా ఇది అంతే. అంటే చాలా మంది పేరెంట్స్ లేదు నువ్వు ఇదే చదువు నువ్వు ఇదే చెయ్యాలి. లేదండి, యూఆర్ ఆల్ వెరీ ఇంటెలిజెంట్ ఫీల్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం వాళ్ళ నుంచి. సో వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళ ఫ్రీడమ్ ఏది కావాల్సో చదువుకోండి, ఎంత కావాల్సో సుఖంగా ఉండండి, ఉపకారం చేయండి, ప్లీజ్ హెల్ప్. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి. మనం ఉన్న మనిషి ఉన్నామంటే జీవనంలో ఇతర పరోపకారం ఉండొచ్చు. ఫిలాసఫీ ఏంటండి, లైఫ్ దీని మీద సాగుతుంది అని మీరు దేవతానుగ్రహం వల్ల ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్, ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్. ఎప్పుడు ఉపకారం సహాయం చేస్తుంది, తప్పకుండా చేస్తుంది. పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందండి. హూ ఎవర్ హెల్ప్స్ తప్పకుండా ఉంటుంది. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, గాడ్ గివన్. ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ టు సీ యూ ఆల్ ఆల్సో హియర్. మీరు వచ్చిందే చాలా సంతోషంగా ఉంది. మీకు ఏ విధంగా సత్కారం చేయాలని నాకు తెలియకుండా ఉందన్నమాట. మీరు అలా అనకూడదు. ఇట్స్ ప్లెజర్ టు రిసీవ్ యు ఆల్. వి ఆర్ సో గ్రేట్ఫుల్ అండ్ మేము చాలా కృతజ్ఞులం. ఓకే రండి, మరి మీరు మీ ఫిలాసఫీ ఏంటంటే లైఫ్ దీని మీద జీవితం సాగుతుంది అని మీరు ఏమనుకున్నారు? మేమేమీ అనుకోలేదు, వాళ్ళు ఎట్లా ఉంటే మాకు అది అంతే. ఓకే, మీరు కూడా దేవుళ్ళని ఎక్కువ నమ్ముతారా? మాకు దేవుడు పూజలు ఇవి అన్ని. మా మీ పిల్లలు ఉన్నారండి? లేరండి. ఓకేనండి, మరి మీ గురించి చెప్పండి కిరణ్ కుమార్ గారు. మెయిన్ అండి అసలు మీరు మా ప్రోగ్రామ్ మెయిన్ అంటే ఏముందండి, బేసిక్ గా మేము మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని బాగా నమ్ముతానండి. సుషమింద్రుల తీర్థులు శ్రీపాదులు గారు ఉన్నారండి, ఆయన బ్లెస్సింగ్స్ అని ఫస్ట్ బిలీవ్ చేస్తున్నాను. ఈరోజు డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. మా అభి సినిమా కూడా 75 days అయిపోయింది, 100 days గ్యారంటీ అవుతుందని బిలీవ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. ఆల్మోస్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా రెడీ చేస్తున్నాను, స్క్రిప్ట్ వర్క్ కూడా. మా ఇంట్లో టోటల్ మా ఫ్యామిలీ కోఆపరేషన్ అందరిది ఉంది. ఎవరు మా ఇంట్లో ఇప్పటిదా మా మదర్ గానీ మా ఫాదర్ గానీ అసలు ఎవరు చేయొద్దు, సినిమా చేయొద్దు, సీరియల్ చేయొద్దు అని ఎప్పుడు ఏమనలేదు. ఆల్మోస్ట్ గా మా ఇంట్లో ఎవరు ఏం వర్క్ చేస్తారన్న టోటల్ కోఆపరేట్ చేశారు. కాబట్టి ఆ ఫ్యూచర్ ప్లాన్ నవంబర్ నుండి ఒకటి యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్ చేయలేదు, స్క్రిప్ట్ వర్క్ లైన్ లో చేస్తున్నాను. సో మంచి మ్యూజికల్ హిట్ సాధించింది అవి. మరి అవునండి, బేసిక్ గా అంటే మ్యూజికల్ హిట్ అంటే దేవశ్రీ ప్రసాద్ ఫస్ట్ క్రెడిట్ అండి. అలాగే మా ప్రొడ్యూసర్ బుచ్చపల్లి సుబ్బారెడ్డి గారు, కమలాకర్ గారు ఇద్దరు బాగా ఓపికతో దేవశ్రీ ప్రసాద్ గారు కావాలి అని పట్టుపట్టడం, ఈ రోజు ఆ మ్యూజికల్ హిట్ అవ్వడం, తర్వాత వెయిటర్ సుందరరామూర్తి గారు రాయడం. చాలా డిఫరెంట్ గా ఉంది అన్నారండి. థ్యాంక్స్ అండి. అది దత్ గారి టేకింగ్ అంటే ఆ కెమెరామెన్ సీనియర్ కెమెరామెన్ అవడంతో నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. సో ఈ రోజు టేకింగ్ బాగుంది అంటున్నారు. ఓకేనండి, మీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను బీకామ్ కంప్లీట్ చేసిన తర్వాత పీజీ డిప్లొమా యాక్టింగ్ చేశాను సెంట్రల్ యూనివర్సిటీలో. అలాగే ఎంఏ థియేటర్ ఆర్ట్స్ కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోనే చేశాను. ఎంఫిల్ పిహెచ్డి వచ్చి డాక్టర్ చికిత్సల కృష్ణారెడ్డి గారి దగ్గర తెలుగు యూనివర్సిటీలో, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో చేశాను. ఓకేనండి. సో మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఎలా ఉంటుందండి కోఆపరేషన్ అండి? మా ఫ్యామిలీలో చెప్పాను, మా ఫాదర్ బాగా ఎడ్యుకేటెడ్ కాబట్టి మాకు టోటల్ చదువుకోవడానికి ఎంకరేజ్మెంట్, తర్వాత కొత్త దాంట్లో వెళ్ళడానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు సినిమా టీవీ అంటే అందరూ చాలా మంది భయపడతారు. మా ఫాదర్ ఎప్పుడు భయపడడం వెళ్ళి పని చేసుకుంటారు, ఫస్ట్ వెళ్ళి దాని అంతా తెలుసండి ఏంటి ప్రాబ్లం ఏంటని. మా మదర్ కూడా అసలు ఎప్పుడు కోఆపరేట్ చేస్తారు, ఎప్పుడు వద్దని. క్లోజ్ అంటే ఇద్దరు ఉంటారు కానీ ఎక్కువ మా మమ్మీతోనే ఉంటాను ఏ విషయం కానీ. మమ్మీతో ఎక్కువ క్లోజ్ గా ఉంటారు. సార్ మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళ కోఆపరేషన్? మా బ్రదర్స్ సిస్టర్స్ చెప్పాను టోటల్. వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు సాధించి ఏం చేసినా మేము నీ వెనక ఉంటామని చెప్పారు. మరి ఆ రిజల్టే మరి అభి సినిమా డైరెక్టర్ అయ్యారనడానికి కారణం వాళ్ళ కోఆపరేషనే ప్రాక్టికల్ కనబడుతుంది. ఓకేనండి, ఒక దర్శకుడిగా కాకుండా వ్యక్తిగతంగా మీరు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు? ఫస్ట్ అండి మా ఫాదర్ మదర్ నుండి చాలా మంచితనం అండి. తర్వాత ఏదన్నా మంచి చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత అబద్ధాలు ఆడకూడదు, తర్వాత మంచి చేయండి, ఎవరు వచ్చినా హెల్ప్ చేయండి, ఆ హెల్ప్ మీకు ఫ్యూచర్లో తోడ్పడుతుంది. తర్వాత దేవుణ్ణి నమ్మండి, అది మీకు డెఫినెట్గా ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది అని చెప్పడం తప్ప ఇంకా పర్సనల్గా ఎప్పుడు మా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓన్లీ వాళ్ళు మేమేం కావాలో మాకు అది ఇస్తూ పోయారు. 100% అల్లరి చేస్తున్నాను, లేకపోతే సినిమా డైరెక్టర్ ఎవరు ఎట్లా అవుతారు చెప్పండి. అందరి క్యారెక్టర్స్ చేయించాలిగా ఫస్ట్. నేను అందరి క్యారెక్టర్ చేయాలంటే అన్ని చేసి ఉండాలి డైరెక్టర్, లేకపోతే అది ఇక్కడ సీన్ బాగుండదు. కాబట్టి అల్లరి బాగా చేసామండి, బాగా చేస్తాం. అట్లా మామూలుగా అందరితో క్లోజ్ గానే ఉంటాం, పెద్ద ఇబ్బంది లేదు. అందరూ అంటారు అజయ్ ఇజ్జయ్ ఇట్లా బాగుంటుంది, అది బాగుంటుంది, ఆ సినిమా బాగుంది, ఈ సీన్ బాగుంది, అట్లా తీస్తే బాగుంటుంది, ఇంకా దీనికని ఇంకా అట్లా బాగా తీస్తే డిస్కషన్ ఉంటుంది తప్ప అందరితో క్లోజ్ గానే ఉంటాను. చిన్నప్పుడు ఎక్కువగా మీరు ఎక్కువ ఎవరితో ఆడుకున్నారు? అట్లా ఆడుకోవడం అంత చిన్నప్పుడు అంటే నాకేం గుర్తులేదు. ఫ్రెండ్స్ చాలా చాలా పెద్ద సర్కిల్. నాకు ఈ సినిమా కూడా రమేష్ చంద్ర అనే ఫ్రెండ్ ఉన్నాడండి, ఆ అబ్బాయి ద్వారా వచ్చింది. ఫ్రెండ్ సర్కిల్ అబ్బాయి ద్వారానే వచ్చింది తప్ప నేను
డైరెక్ట్ గా అంటే ఫ్రెండ్ సర్కిల్ కూడా నాకు హెల్ప్ చేశారు బాగా. ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేస్తారు. Yes. మరి మీ దృష్టిలో ఫ్రెండ్షిప్ కి ఉన్న వాల్యూ, ఫ్రెండ్షిప్ వాల్యూ అంటే మరి నాకు హెల్ప్ చేశారు. మరి ఫ్రెండ్షిప్ డైరెక్ట్ అంటే ఏంటండి మీ దృష్టిలో? ఫ్రెండ్షిప్ అంటే అండర్స్టాండింగ్ అండి. ఫస్ట్ అండర్స్టాండింగ్, ఒక్కొక్కరు పోర్షన్ వస్తే వాళ్ళకి హెల్ప్ చేసుకోవడం, దానికి మించింది ఇంకా పెద్ద డెఫినేషన్ అంటే ఏం లేదు. ఓకేనండి. మరి మీ దీని ప్రకారం అండి మీరు ఏది ఎక్కువ నమ్ముతారండి? అంటే ఏదైనా ఒక సంబంధం గట్టి బలపడడానికి మీరు ఏది ఎక్కువ కారణం అంటారు? దైవబలం చాలా ఇంపార్టెంట్ అండి. దైవబలం చాలా important. నథింగ్ ఈజ్ సుపీరియర్ దెన్ దట్. దైవబలం బెస్ట్ అయితే దైవబలం ఏ ఉన్నది బంధం బ్రహ్మాండం. ఏ పని బలపడాలన్నా. అన్ని విధాల బంధువులు బాధువులు అన్ని విధాల మంచి దేవాలు అంటేనే దైవబలం ఉంటే చాలండి. దైవబలం ఉంటే చాలా ఉంటుంది. సో దాని నుంచి బాగా చాలా నమ్ముతారు. సుఖంగా ఉంటుంది. దేవుని మీద బ్రహ్మాండమైన నమ్మకం ఉందండి. అబ్జల్యూట్లీ నో అదర్ థింకింగ్ ఆఫ్ ఇట్. ఇంకే అందరం అంటే మీ ఇంట్లో అందరికి చాలా నమ్మకం. అందరూ పూజలు చేసుకుంటారు, దేవతా పూజలు చేసుకోవడము, వచ్చిన వాళ్ళకి అందరూ అతిథి సత్కారాలు అన్ని విధాలు ఒకే సిస్టమేటిక్గా ఉందండి. Systematic. మాకే ఒక్కొక్కసారి ఈ ఎన్వీస్ జలస్ అవుతుంది. ఏమో Okay. పరమాత్ముడు ఇంత హెల్ప్ చేయగలడా ప్రపంచంలో అని. ఏ విధమైన ఇబ్బంది లేదండి. ఏ విధమైన డబ్బు విధంగా ఇబ్బందితో ఆరోగ్యంగా అన్ని ఎవ్రీ వన్ ఇస్ వెరీ హెల్తీ ఫెలో. హెల్తీ ఫెలోస్ ఆల్ బెస్ట్ హెల్త్. ఓకేనండి. బ్యాడ్ హ్యాబిట్స్ అనేది లేదే లేదండి. స్మోక్ చేయడం ఏ విధమైన బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. మా ఇంట్లో ఈవెన్ ఎవరు టీ కూడా తాగరు. సో మీ దృష్టిలో మాత్రం దేవుడి మీద మీకు చాలా నమ్మకం. బ్రహ్మాండమైన నమ్మకం ఉందండి. పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఓకే. రాఘవేంద్ర స్వామి భక్తులు మేము. అన్ని విధాల మంత్రాలయం రాఘవేంద్ర స్వామి విచిత్రమైన అనుగ్రహం ఉంది మాకు అన్ని విధాల. రాఘవేంద్ర స్వామి రామచంద్ర వారు రామచంద్ర వారి పూజ కూడా మా ఇంట్లో చేశారండి. అన్ని ఏ స్వామీజీ వచ్చినప్పటికీ ఏ స్వాములు వచ్చిన కూడా మా ఇంట్లోనే వచ్చి పూజలు చేసుకొని పోయినారు. అన్ని స్వాముల వారు వచ్చిపోయినారు. చాలా పుణ్యం వాళ్ళ చేస్తారు. ఆశీర్వాదం ఉంది. దాని నుంచి దానం ధర్మం పాపం పుణ్యం అన్ని విధాలు చూసుకుంటున్నాం. ఓకేనండి. మీ దర్శకులుగా చాలా బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందండి. కానీ మరి మీ పెళ్లి ఆలోచన ఏమన్నా ఉందండి? పెళ్లి అంటే రోజు చూస్తానే ఉన్నాము. మా ఇంట్లో రోజు పెళ్లి చేస్తా ఉన్నారు, పెళ్లి చేసుకోమని చూస్తా ఉన్నాం. సెటిల్ అయితే అయిపోతుంది, షార్ట్లీ ఉంది. అచ్చా, అచ్చా. అంటే ఎలాంటి అమ్మాయి కావాలి? ఇలాంటి అమ్మాయిలు కోఆపరేట్ ఉంటే చాలండి. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఐడియా ఉంటే చాలు. ఇంకా దాని గురించి ఇంకా మామూలుగా మనం సర్దుకుంటే సరిపోతుంది. నథింగ్ ఎల్స్. మరి మీ దృష్టిలో పన్నెంటి కాపురం అంటే ఏంటండి? పన్నెండు కాపురం అంటే ఇక్కడ ఏం లేదండి, అండర్స్టాండింగ్ ఉంటే చాలండి. పన్నెండు కాపురం హాయిగా తినాలి, పడుకోవాలి, తిరగాలి. మా ఫాదర్ ఇదే సిద్ధాంతం చెప్తారు, నో టెన్షన్స్, నో వరీ. మా ఫాదర్ చూసాం, మా ఫాదర్ ఎప్పుడు టెన్షన్ పడరండి. మా ఫాదర్ ఎప్పుడు టెన్షన్ పడరు, ఏం లేదు. హ్యాపీగా దేవుడు పూజ చేస్తారు, నో టెన్షన్స్, హ్యాపీగా ప్లాన్డ్, వెరీ ప్లాన్డ్. ఎందుకంటే బాగా ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి మా ఫాదర్కి ఫ్యూచర్ మీద కానీ బాగా కమాండింగ్ ప్లాన్డ్ ఉంది. సో నేను అది నేర్చుకునేది ఏంటంటే మా ఫాదర్ ద ప్లానింగ్ బాగా. ఇప్పుడు 100 years తర్వాత కూడా ఏం చేయాలి ఇప్పుడు ప్లాన్ చేసి పెట్టుకుని ఉంటారు. సో అది ఇప్పుడు నేను అర్థం, నాకు బాగా అది ఐడియా వచ్చింది. ముందు చూపు అన్నది బాగా మా ఫ్యామిలీ మా ఫాదర్కి ఉంది కాబట్టి ఆ ఐడియాస్ కూడా నేను థాట్ అర్థం చేసుకున్నాను. ఈవెన్ నేను ఈ రోజు మీ ముందు ఇట్లా మాట్లాడుతున్నానంటే మా ఫాదర్ మంచి స్పీకర్, చాలా మంది తెలియదు. అద్భుతంగా స్టేజ్ మీద కానీ సభల్లో కానీ మాట్లాడేవాళ్ళు. తర్వాత నేను ఇంట్లో కూడా నాకు ఎట్లా మాట్లాడాలి, బయట ఎట్లా మాట్లాడాలి అంటే ఆల్ సార్ట్స్ ఆఫ్ స్టేజెస్లో ఎట్లా మాట్లాడాలన్నది నాకు బాగా ట్రైనింగ్ ఇచ్చారు. సో ఈరోజు నేను మీ ముందు డేరింగ్ గా మాట్లాడుతున్నానంటే కూడా బికాస్ ఆఫ్ మై ఫాదర్. మీరు ఎలాంటి సినిమాలు తీద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్ లో నాకు ఐమాక్స్ లో సినిమా తీయాలని బాగా కోరిక ఉంది. మరి మీ కోరిక నెరవేరాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మంచి కోరిక డెఫినెట్ గా నెరవేరుతుందని నాకు చెప్పేసి నాకు పామిస్ట్ చెప్పిన వత్సల్ గారు ఉన్నారు. ఆయన చెప్పారు డెఫినెట్ గా నువ్వు అనుకున్నది నెరవేరుతుందని చెప్పారు. సో మా వత్సల్ గారికి అలా పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, న్యూమరాలజీ ప్రకారం నా పేరు కొంచెం చేంజ్ చేసినారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డెఫినెట్ గా నాకు ఫుల్ఫిల్ అవుతుందని చెప్పారు. లేదండి, మా ప్రేక్షకుల తరఫు నుంచి నా తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాను మీ కోరిక నెరవేరాలని. థ్యాంక్స్ అండి. మీరే అంటారండి, ఎలాంటిది మీ పిల్లల నుంచి మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం బ్రహ్మాండంగా దేవర్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. ఇలాంటి వాళ్ళంతా ఆశీర్వాదాలు ఆ పిల్లల మీద ఉండనే దేవుని ప్రార్థిస్తానండి. తప్పకుండా మీకు కూడా మంచిది. కానీ ఈ ఫీల్డ్ అన్ని విధాలా రాణించండి, సుఖంగా ఉండండి అని ప్రార్థిస్తారు పరమాత్మని.
థ్యాంక్స్ అండి మీ ఆశీస్సులు. మరి మీరేం ఆశిస్తున్నారండి మీ పిల్లల దగ్గర నుంచి? మేము అదే దేవుడిని మంచిగా చేయాలి, అట్లా అని వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి అని కోరుకుంటున్నాను. తప్పకుండా దేవుడు ఆశీస్సులు మీ పిల్లలతోనూ మీతోనూ ఉంటాయండి. ఓకేనండి, మరి మనం నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దామండి. మనం మీ మ్యారేజ్ ఎప్పుడైంది? మ్యారేజ్ అంటే ఆల్మోస్ట్ 40 years అయిందండి. ఓకేనండి. బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు పెద్దలు చేసిన వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళ ప్రకారం తెలుసుకోబోతున్నామండి. ఓకేనండి. ఫస్ట్ పెళ్లి చూపులు అప్పుడు ఏమైనా అడిగారా అండి పాట పాడండి? ఆ పాట గీటలు పాడడం ఏం లేదండి, ఆడుకుంటూ ఉన్నాము, ఇట్లా ఓపెన్ లాగా ఆడుకుంటూ ఉన్నాము. పిలిచారు, ఏమండి పెళ్లి చేసుకోవాలండి అంటే మా సిస్టర్ చెప్పింది. నేను నాకెందుకు పెళ్లి, మీరంతా ఇంకా చదువుకుంటున్నాను కదా అన్నాము. పెద్దలు చెప్తే ఎట్లా అంటే ఎప్పుడు ఏ ఏజ్ లో పెళ్ళైందండి మీకు? అట్ ది ఏజ్ ఆఫ్ 19. ఓకే ఓకే, 19 లో పెళ్ళి. అట్ ది ఏజ్ ఆఫ్ 19 ఓన్లీ ఐ గాట్ మ్యారీడ్. పెళ్లి చేసుకుంటావేరా అంటే నేను నాకెందుకు పెళ్లి, వంట ఏం చేసి పెడితే తినేవాడిని కానీ నాకేం తెలుస్తుంది అన్న. మరి మీరు చూసానంటే చూసానన్ను, అమ్మాయిని పిలిచారు చూసానంటే చూసానండి అన్నాను. తర్వాత ఏం చూసా, ఏమో చూడమంటే అమ్మాయిని చూసాను పోయాను. మరి మిమ్మల్ని ఏం అడగలేదండి? ఏం అడగలేదు. మీరు కూడా అంతే, మీరు ఆడుకుంటూ వచ్చి కూర్చున్నారు అలా? మా పెద్దవాళ్ళు పిలుచుకొచ్చారు, చూసాము, ఓకే అన్నారు, అంతే అయిపోయింది. ఓకే అంతే, మీరు ఏం మాట్లాడలేదు? ఏం మాట్లాడలేదు. మీకు ఎన్ని ఏళ్ళు అండి ఇప్పుడు? అప్పుడు నాకు 25. 25. అప్పుడు అప్పుడండి అప్పుడు 25 ఎట్లా ఉంటుంది? నేను 19, 18, 19 years ఏజ్ కూడా తెలియదు కదా మీకు. అటువంటి పరిస్థితి. చదువుకున్నావా ఏం అడగలేదండి. పెద్దవాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పెళ్లి చేసుకోవాలరా, అమ్మాయి నచ్చిందా, ఏ అమ్మాయి నచ్చదో, ఎవరిని చూస్తే పెళ్లి చేసుకోమంటే చూసినావా, ఎవరిని చూసినావు, అందరూ చూశాను అన్నాను. అప్పుడు ఇంకా నిక్కర్ వేసుకొని, నేను బ్రదర్ ఒక డాక్టర్ ఉన్నాడు, వారిని లండన్ పెట్టాడు, మేము ఆడుకుంటున్నాము, చూడరాను, వచ్చారు, చూసాను, వెళ్ళిపోతున్నాము, అంతే. అంతే డీటెయిల్స్ తెలుసు మాకు. అంతకంటే ఇంకేం తెలుసు. తర్వాత చూసుకొని పెళ్లి చేసేద్దాం, చిన్న వయసులో చేస్తే చాలా బాగుంటుంది అన్నాడు. అది చదువుతున్నాను కదా, ఇంకా బీకాము అయిన తర్వాత ఇప్పుడు ఎప్పుడెందుకు అన్నాము. మీరు ఎట్లా చెప్తే అట్లాను ఒప్పేసుకున్నాను. అన్ని ఏం మాట్లాడలేదు వాళ్ళు కూడా. వాళ్ళకంటే ఏజెంట్ కూడా తెలియదండి అప్పటికే. ఏ స్కూల్లో చదివినావు, కాలేజీలో చదివినా ఏం అడగడం లేదు, మాట లేదండి, వరుసగా చెప్పడమే. పాట పాడమని ఏం అడగలేదండి. ఊరికే పెళ్లి చేసుకుంటావా అని చెప్తే మాత్రం ఇప్పుడెందుకు పెళ్లి, త్వరలో మాకేం తెలుస్తుందా, మీరు ఏది చేస్తే చేసుకోమంటారు, ఎవరు చేసుకోమంటే చేసుకుంటాను. ఓకేనండి, ఇంకా మీరు చెప్పండి. మీరు ఫస్ట్ తర్వాత పెళ్ళైన తర్వాత మరి మీరు ఎలా ఇదయ్యారు? కొంచెం కూల్ గానే ఉన్నారా? కొంచెం కోపం? ఏమీ లేదు, కోపం లేదు, ఏమీ లేదు, హాయిగానే ఉన్నాం. బీకామ్ చదివిన తర్వాత ఎంకామ్ చదివానండి. ఎంకామ్ చదివిన తర్వాత పిల్లలు, ఆ తర్వాత ఒకరు పిల్లలు. మరి మీ దృష్టిలో నిజమైన పన్నంటి కాపురం అంటే ఏంటండి? మాది ఎప్పుడు ఒకటే పన్నంటి కాపురమే, మాకేమీ ఇది లేదు. అసలు మీ దృష్టిలో ఏంటండి యాక్చువల్ గా పన్నంటి కాపురం అంటే ఎలా ఉండాలంటారు? ఏది ముఖ్యం అనుకుంటారు? నడుచుకుంటూ ఉండాలి, అంతే. నమ్మకం ఉండాలంటారు. నమ్మకంగా ఒకరు చెప్పినట్టు ఒకరు వినుకుంటూ సుఖంగా ఉండడమే పన్నెంటి కాపురం అంటే. దానికంటే సుఖం ఏం ఉండదు. పిల్లలు కూడా ఏ విధంగా ఇప్పుడే పిల్లలు లేకపోతే నాకు చాలా ఇబ్బంది పడుతానండి. పిల్లలు ప్రతి ఒక్కరు కనబడుతున్నారు, ఎప్పుడు గొడవ లేదండి. ఏదంటే పిల్లలకి పెట్టలేదా, పిల్లలు రాలేదా, ఉన్నారా, వచ్చినారా లేదా, టైం ఇటువంటిదేనండి. నేను మిగతా దాన్ని పిల్లలు ఇంపార్టెంట్ నాకు. పిల్లలు వాళ్ళు సుఖంగా ఉన్నారు, వచ్చిన వాళ్ళతో సుఖంగా ఉన్నారు, దానికంటే వేరే ఏం లేదండి. ఇప్పటికీ కూడా ఉంది. రాత్రి అయింది 10 గంటలైంది, ఏం రాలేదు పిల్లలు, ఇంకా ఎవరు వచ్చారా లేదా, వస్తున్నారండి, ఓడొచ్చాడు, ఓడుస్తాడు, అదే సంగతి. ఏం విలువైన ఇబ్బంది లేదండి. చివరిగా ప్రేక్షకులకు చెప్పేదాన్ని ప్రేక్షకులు చూడండి, అందరూ వాళ్ళకే కలిసి ఉండాలి, ఒకరు పరస్పరంగా నవ్వుకుంటూ సుఖంగా ఉండడమే ఈ పన్నెంటి కాపురం అండి. ఇక్కడ ఇదే విధంగా బ్లెస్ చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరు కలిసి సుఖంగా ఆదు మొగలు ఉండి పిల్లలు పెద్ద గౌరవిస్తూ ఉండడమే చాలా ఆనందమైన పని అండి. ఇది పరమాత్ముడు తప్పకుండా మాకు అనుగ్రహం చేస్తాడు. మీకు కూడా ఇలా చేయనని మా ఉద్దేశం. దయచేసి గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి దంపతుల్ని కలిసామండి. ఇవాళ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నూతన దంపతులు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారని భావిస్తున్నామండి. చాలా చాలా ధన్యవాదాలండి మీకు. అమ్మ మీకు నమస్తే అమ్మ. వీక్షించారు కదండి నేటి పన్నెంటి కాపురాన్ని. మరి వచ్చే వారం
ఇంకో చక్కని కుటుంబంతో మీ ముందు ఉంటుంది మీ పండంటి కాపురం. అంతవరకు సెలవు. నమస్కారం.